అయ్యో బ్రో, ఏమైంది బ్రో అట్లున్నావు? ఏమైంది అనుకుంటారా? ఏమవ్వడం ఏంది బ్రో, అసలు అర్థం కాదు కానీ సిరాజ్ ఆ విధంగా అవుట్ అవ్వడం ఏంది బ్రో? మరీ అంత దురదృష్టమా? మరీ అంత అదృష్టం లేకపోయిందా? ఆ దేవుని కనీసం జాలి దయ లేకుండా పోయిందా భయ్యా మన మీద? అసలు నిజంగా నిన్న జరిగిన మ్యాచ్ లో హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ ఏదైనా ఉంది అని అంటే సిరాజ్ అవుట్ అవడం భయ్యా. అంత గట్టిగా పోరాడుతున్నారు ఎవరు? సర్ రవీంద్ర జడేజా. దాంతో పాటు బుమ్రా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చిండు, మంచి పోరాడిండు. దాని తర్వాత వచ్చిన సిరాజ్ కూడా దెబ్బలు తాకించుకొని మరి ఆడుతున్నాడు భయ్య. ఆ విధంగా అవుట్ అవడం నిజంగా ఇండియన్ ఫ్యాన్స్ అందరికి హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ భయ్య. అసలు ఏం జరిగింది నిన్న మొత్తం? అసలు ఇండియా ఎందుకు ఓడిపోయింది, ఎట్లా ఓడిపోయింది, వాటి రీజన్స్ ఏంది, ఒకసారి మొత్తం మాట్లాడదాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా వీడియోని ఓపెన్ చేసి కొత్త వాళ్ళని చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి భయ్య. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా మీరు నాకు సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. మంచి మంచి వీడియోస్ క్రికెట్ గురించి అండ్ కబడ్డీ గురించి మంచి అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తా. ఇవాటి నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ లో ఉందాం. మనం తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. అండ్ ఇప్పుడు నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో అంటే 5th డే నాడు రిజల్ట్ వచ్చేసింది భయ్య. ఇంగ్లాండ్ గెలిచింది, ఇంగ్లాండే గెలిచింది భయ్య, ఇండియా గెలవలేదు. ఇండియా ఓడిపోవడం తోటి ప్రతి ఒక్కరి ఇండియన్ ఫ్యాన్స్ నిజంగా హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఎందుకు హార్ట్ బ్రేక్ అయిపోయింది అంటే ఎంతగానో పోరాడారు, ఎంత కష్టపడారు. మనం పండించిన పంట చేతి వరకు వచ్చి చేతి దాకా రాకపోతే ఎట్లుంటది, వర్షం పడి మొత్తం మునిగిపోతే ఎట్లుంటది, ఆ విధంగా అంత బాధ, అంతకంటే ఎక్కువ హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్. ఎందుకనంటే అసలు సిరాజ్ అవుట్ అయిన విధానం ఏ విధంగా అవుట్ అయ్యాడు, ఇట్లా డిఫెండ్ అంతవరకు కూడా మంచి డిఫెండ్ చేస్తున్నాడు భయ్య. ఆ బాల్ కూడా బషీర్ వచ్చిన బౌలింగ్ లో మంచిగా డిఫెండ్ చేసినప్పుడు బాల్ వెనకాలకు మెల్లగా వెళ్ళి వికెట్ దాకి ఒక బెయిల్ పడిపోయింది అంతే. ఇంకా అది హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్. సిరాజ్ అయితే అసలు నమ్మలేకపోయాడు, అసలు బిలీవ్ చేయలేకపోయాడు. ఆపోజిట్ లో ఉన్న రవీంద్ర జడేజా కూడా బిలీవ్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ విధంగా అవుట్ అయ్యాడు మొహమ్మద్ సిరాజ్. అసలు నిజంగా అట్లా కూడా అవుట్ అవుతారా? అవుతారు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి రేర్, అది అంత ఈజీగా అయితే అవుట్ గారు. అలాంటి సిచ్యువేషన్ నిజంగా నిన్నటి మ్యాచ్ లో జరగాల అని చెప్పేసి చాలా మంది అనుకోరు. ఎందుకంటే హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ అది. ఆ విధంగా అవుట్ అవ్వడం, దాని తర్వాత వాళ్ళు చేసిన సెలబ్రేషన్, ఇంగ్లాండ్ వాళ్ళు మనల్లో నిజంగా మనం ఒక్కటే ఫీల్ అవ్వాలి. చాలా ఫైట్ చేసిండు రవీంద్ర జడేజా అండ్ దాంతో పాటు బుమ్రా అండ్ సిరాజ్ కూడా చాలా మంచి ఫైట్ ఇచ్చారు. కేఎల్ కూడా మంచిగా ఆడిండు. అండ్ ఇప్పుడు ఎక్కడైతే కొన్ని మిస్టేక్స్ జరిగినాయనంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ కలిపి టోటల్ గా 63 ఎక్స్ట్రాస్ ఇచ్చారు భయ్య. 63 ఎక్స్ట్రాలు అంటే అది మామూలు విషయం కాదు కదా. అంత ఎక్స్ట్రాలు ఇచ్చారంటే మన చూడు 170 రన్స్ చేసారు. టోటల్ మనం ఎంత కొట్టాలి, 193 రన్స్ కొట్టాలి. అంటే ఆల్మోస్ట్ మనకు 22 రన్స్ మాత్రమే తక్కువ పడ్డాయట అంతే. 22 రన్స్ ఎక్కడ అండ్ 63 ఎక్స్ట్రాస్ ఎక్కడ? 63 ఎక్స్ట్రాస్ ఇక్కడ మన వాళ్ళు కొంచెం మిస్టేక్ చేశారు, కొంచెం ఎక్కువ రన్స్ అనేది ఇచ్చేసారు, ఎక్స్ట్రా రన్స్. అండ్ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకో పాయింట్, రిషబ్ పంత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో రన్అట్ అయింది కదా, 74 కొట్టిండు రిషబ్ పంత్. ఆ ఇన్నింగ్స్ లో ఫింగర్ ఇంజురీ అయినా కొట్టిండు, అక్కడ రిషబ్ పంత్ తప్పేం లేదు. కాకపోతే రన్అట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు మళ్ళీ పుంజుకుర్రు. అండ్ ఇంకో మిస్టేక్ ఏంటంటే, మిస్టేక్స్ అనేది మనను ఎందుకంటే ఇట్లా జరిగినాయి, దీని వల్ల ఇది జరిగిందని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే మనం మిస్టేక్స్ చెప్పే అంత పెద్దోళ్ళం ఏం కాదు, కానీ వాళ్ళకి తెలుసు ఏ విధంగా ఆడాలా, ఎట్లా ఆడాలని చెప్పేసి వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే కేఎల్ రాహుల్ అండ్ జడేజా, బుమ్రా సిరాజ్ మన సపోర్ట్ ఇచ్చారు. అండ్ కేఎల్ రాహుల్ జడేజా సెకండ్ ఇన్నింగ్స్ లో వీళ్ళిద్దరు మాత్రమే రానిచ్చారు. మిగతా బ్యాటర్స్ ఎవరు కూడా అంత మంచిగా ఆడలేరు. కాబట్టి మ్యాచ్ మనం 22 రన్స్ తో ఓడిపోయినాం. ఎందుకంటే ఎస్ఎస్వి జైస్వాల్ ఆడలేడు, శుభ్మన్ గిల్ అంత పర్ఫార్మెన్స్ లేదు సెకండ్ ఇన్నింగ్స్ లో, అండ్ కరుణ్ నాయర్ పర్ఫార్మెన్స్ లేదు, వాషింగ్టన్ సుందర్ పర్ఫార్మెన్స్ లేదు, ఆకాశ్ దీప్ పర్ఫార్మెన్స్ లేదు. ఇంతమంది ఆడకపోతే ఇంకా మ్యాచ్ ఎట్లా గెలుస్తాం అనుకుంటారు భయ్య? ఓన్లీ రవీంద్ర జడేజా అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరు కొంచెం మంచిగా ఆడడం, కొంచెం ఫైటింగ్ స్పిరిట్ చూపించడంతో ఆ 170 రన్స్ చేయగలిగినాం. మన మధ్య 22 రన్స్ అయితే ఓడిపోయినాం. అండ్ ఏం పర్లేదు భయ్య, ఏం పర్లేదు. ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి, టోటల్ గా 5 టెస్ట్ మ్యాచ్లు. కాబట్టి ఇప్పుడు ఇంగ్లాండ్ 2 మ్యాచ్లు గెలిచి లీడ్ లో ఉంది. అండ్ ఇండియా కూడా ఒక మ్యాచ్ గెలిచింది అంతే. అంటే ఇంగ్లాండ్ 2 అండ్ ఇండియా 1 అంతే. నెక్స్ట్ 2 మ్యాచ్లు మంచిగా ఆడి గెలవాలని చెప్పేసి, ఓవరాల్ గా సిరీస్ గెలవాలి మనం చెప్పేసి అని అనుకుంటున్నా భయ్య. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పిన ఈ మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ అని కాదు, కానీ ఈ ఎర్రర్స్
దీంట్లో మీకు ఏది పర్ఫెక్ట్ అనిపిస్తుంది, దేని వల్ల నిజంగా మనం మ్యాచ్ ఓడిపోవడానికి గల కారణం అని చెప్పేసి మీకు అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో మిడిల్లో పవర్ అయితే పోయింది భయ్య, అందుకే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, ఏమనుకోకండి, పర్లేదు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో దాని గురించి మనం ప్రివ్యూ కూడా మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.